హలో మాస్టర్స్, ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదే మార్పు. మార్పు అంటే చాలా మంది భయపడతారు, కానీ జీవితంలో మార్పు ఎందుకు రావాలో తెలుసా? అదే ఈరోజు తెలుసుకుందాం. మొదటిది ఎదుగుదల. ఒక నది ప్రవహిస్తూ ఉంటేనే అది స్వచ్ఛంగా ఉంటుంది, నిలకడగా ఉంటే ఆ నీరు పాడైపోతుంది. అలాగే మన జీవితం కూడా అంతే. మనం ఒకే చోట ఒకే ఆలోచనతో ఉండిపోతే మన ఎదుగుదల అనేది ఆగిపోతుంది. కాబట్టి కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలన్నా, ఉన్నత స్థాయికి వెళ్ళాలన్నా మన జీవితంలో మార్పు తప్పనిసరి. ఇక రెండవది ఉత్సాహం. ప్రతిరోజు ఒకే రకమైన పని చేయడం వల్ల మనకు విసుగు అనిపిస్తుంది, ఒక యంత్రంలాగా తయారవుతాం. అలాగే చిన్న చిన్న మార్పు మన కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. అదే కొత్త అలవాటు కావచ్చు, లేదా కొత్త ప్రదేశం కావచ్చు కదా. ఇకపోతే మూడవది తప్పులను సరిదిద్దుకోవడం. మనం నిన్న చేసిన తప్పుని ఈ రోజు కూడా చేస్తూ ఉంటే మన జీవితం మారదు. మన ప్రవర్తనలో మార్పు తెచ్చుకున్నప్పుడే మన భవిష్యత్ అనేది బంగారమయంగా మారుతుంది. దీని గురించి ఓషో ఒక అద్భుతమైన మాట చెప్పారు. జీవితం అంటేనే నిరంతర ప్రవాహం. మీరు నిన్నట్లాగే ఈ రోజు కూడా ఉండాలనుకుంటే మీరు కేవలం కాలం గడుపుతున్నారు తప్ప జీవించడం లేదు. చూసారా ఎంత అద్భుతంగా చెప్పారో? కాలం గడుపుతున్నారు తప్ప జీవించడం లేదు. కాబట్టి మిత్రులారా, మార్పు చూసి భయపడకండి, దాన్ని ప్రేమగా ఆహ్వానించండి. ఎందుకంటే ప్రతి మార్పు వెనుక ఒక కొత్త రకమైనటువంటి అవకాశం దాగి ఉంటుంది. మీ జీవితంలో చేసిన ఒక మంచి మార్పు ఏదో ఉంటే, ఒకవేళ మీరు మార్చుకుని ఉంటే మీరు కామెంట్స్లో తెలియజేయండి. ఇది ఎంతో మందికి ఉత్సాహం నింపుతుంది. సో మరొక టాపిక్ మళ్ళీ కలుద్దాం.